నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు వేసవి క్రీడా శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు క్రీడాకారులకు వాకర్స్ కు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ చేశారు. 5వ రోజున దాతగా హైటెక్ ఫార్మా కంపెనీ అధినేత నలుబోలు వెంకట రమణారెడ్డి వ్యవహరించారు. రమణారెడ్డి చేతుల మీదుగానే గుడ్లు, కేక్, బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు మల్లెం కొండారెడ్డి మాట్లాడుతూ 15 రోజుల పాటుగా పౌష్టికాహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ రోజు 5వ రోజుకు చేరుకున్నట్లు తెలిపారు. ప్రతిరోజు 500 మంది క్రీడాకారులకు పౌష్టికాహారం దాతల సహకారంతో అందివ్వడం సంతోషంగా ఉందన్నారు. నేటి దాత రమణారెడ్డిని ఆయన దుశ్శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద అసోసియేషన్ సభ్యుల సహకారం మరువలేనిదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ప్రసాద్, ట్రెజరర్ ఖలీల్ బేగ్, పొన్నం రవిచంద్ర, డివి సుబ్బరాజు, తుంగా సుబ్బరామిరెడ్డి, రమేష్, గఫార్, చంద్రమౌళి, వేణుగోపాల్ రెడ్డి, గోపాల్ రెడ్డి, ఎన్వి సుబ్బరాజు, వెంకట్రావు తదితరులు పాల్గొని పౌష్టికాహార పంపిణీ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నలుబోలు చంద్రబాబు గారు కూడా వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అధ్యక్షులు వారిస్తున్నాం. హైటెక్ ఫార్మా సెక్రటరీ అయినటువంటి సతీష్ గారిని నమస్కారాలు తెలియజేస్తాము. ముఖ్యంగా మనం కొడారెడ్డి అధ్యక్షుల గారికి, అలాగే గారు, టీమంతా కూడా వివేకానంద వాకర్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా బాగా చేస్తున్నారు. చాలా మంచి ప్రోగ్రాము. పౌష్టికాహార ప్రోగ్రాం అనేది గత 15 years నుంచి, మోర్ దెన్ 15 years నుంచి పెడుతున్నారు. ఇది మంచి ప్రోగ్రామ్. సమ్మర్ క్యాంపు 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా న్యూట్రిషన్ ఫుడ్ అందరికీ అందించడం ఉదయం ప్రతిరోజు చాలా మంచిది. ఈ స్టేడియం కూడా కనకలాడుతుంటది. ఈ సమ్మర్ వస్తే ఇంకా మరీ కనకలాడుతుంటది. అందరికీ, అలాగే బంగారు నాయుడు గారికి, ఇక్కడ ఇచ్చిన వేదికలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు ఈ కార్యక్రమానికి పౌష్టికాహారం అందించిన ఈరోజు ఈ కార్యక్రమం క్రీడాకారులకు విజ్ఞప్తి. మీరు తీసుకున్న కోడిగుడ్లు కానివ్వండి, బిస్కెట్ ప్యాకెట్లు కానివ్వండి, దానికి సంబంధించిన కుప్పలు మీకు గ్యాస్ ఇరువైపులా మీకు డస్ట్బిన్స్ పెట్టున్నారు. వాటిలో మాత్రమే వేయండి. దయచేసి గ్రౌండ్ లో వేయబాకండి. చాలా మంది మధ్య ప్యాకెట్లు తీసుకొని కూడా అక్కడ పక్కన పారేస్తున్నారు. దయచేసి అది కూడా అవాయిడ్ చేయండి.